తెలుగుదేశం మంత్రి పితాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను ఒక పార్టీ మారతానని, లోటస్ పాండ్లోకి వెళ్తున్నానని, జగన్ కలుస్తున్నానని, మరికాసెట్లో గ్రామంలో ఉంటానని అడ్డగోలు వార్తలను రాస్తాం, ప్రసారం చేస్తూ ఎవరు చెప్పినా ఇది నిజం అని చెప్పి మా పాత్రికేయుడు ఇచ్చాడని చెప్పే వార్తని కట్టుడి చేయడం, ఇది దురదృష్టకరం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ ఛానల్ ఏంటో మీకే తెలియాలి. ఆ ఛానల్ వారు కూడా యజమాన్యం ఎవరైతే ఉన్నారో దానికి తిరిగి ప్రసారం చేయవలసిన బాధ్యత వారి మీదే ఉంది. నేను చాలామంది అడిగా, నిన్న లోటస్ పాయింట్ దగ్గర ఉన్నాం, మేము వెయిట్ చేస్తామని చెప్పి కొన్ని మీడియా మిత్రులు ఫోన్ చేశారు, ఎక్సెప్ట్ ఆ ఛానల్ తప్ప. చేస్తే చెప్పా, వైఎస్ఆర్ పార్టీ లోటస్ పాయింట్ పాత్రికేయ రంగంలో ఉన్నారు కదా, అక్కడ మీకేమన్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సంకేతాన్ని ఇచ్చారా, పేతాని గారు వస్తున్నారని అడిగా. లేదు సార్ అన్నాడు. మరి మీడియాని ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఒక మీడియాలో తప్పుడు వార్తలు వస్తే అది వాస్తవంగా నాకు ఫోన్ చేసినందుకు అభినందిస్తున్నా అని చెప్పా. ఒకరిపై అనవసరమైన నిందలు వేసేటప్పుడు కనీస వివరణ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. నిన్న కొంతమంది వివరణ అడిగారు, వాళ్ళు అప్రిషియేట్ చేస్తా ఉన్నా. పాత్రికేయ ప్రమాణాల లక్షణం ఏమైందో తెలియదు, కానీ ఆపద్దాలు, కట్టుకథలు, కుల మత వివక్షతతోటి పైసల కోసం అడ్డదారులు, బ్లాక్ మెయిలింగ్ అంటే బాగోదు. కానీ పాత్రికేయులు వ్యభిచారం జరుగుతున్నది అనడానికి సిగ్గుగా బాధపడుతున్నా. ఒక క్యారెక్టర్తో రాజకీయాలు చేసే వాళ్ళలో నేను ఒకటిగా భావిస్తున్నా. ఈ సంఘటనకు సిగ్గుపడుతున్నా. పాత్రికేయులన్నా, మీడియా సంస్థలన్నా, ప్రజాస్వామ్యమన్నా, పరీక్షించే వ్యవస్థలన్నా అత్యంత ప్రేమించే, గౌరవించే వ్యక్తుల్లో ఒకటిగా నేను భావిస్తున్నాను. సమాజంలో, ప్రజా జీవితంలో ముఖ్యంగా ఒక క్యారెక్టర్ నిబద్ధతతో రాజకీయాలు చేశా. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర మనోభావాలు వ్యతిరేకించి నేను తీసుకుంటే పార్టీలో మారతానని చెప్పి, పార్టీలో కొనసాగనని చెప్పి 2 సంవత్సరాల ముందు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి పార్టీని మారా. రాష్ట్ర విభజన తర్వాత నూతన రాజధాని మరియు అనేక సమస్యలు పరిష్కరించవలసిన పరిస్థితిలో అనుభవం కలిగిన వ్యక్తిని ఆ పార్టీలో ఉంటే మంచిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిలో, పరిణితి కలిగిన ఆలోచించి టీడీపీలో చేరా. మమ్మల్ని పార్టీ ఆదరించింది, సౌత గౌరవాన్ని ఇచ్చింది అనే విషయాన్ని నమ్ముతున్నా. అలాంటి పార్టీ నుంచి వెళ్ళవలసిన అవసరం ఏముంది? అయినా అడ్డదిడ్డగా మా పార్టీలు మార్చే వ్యక్తిత్వం నాది కాదు, అది నా సంస్కృతి కాదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఒకసారి పాత్రికేయ సోదరులు యజమాన్యం ఆలోచించుకోవాలి. తాత్కాలిక లబ్ధి కోసమో పాత్రికేయ వృత్తికి పాత్ర వేయకండి. చాలామంది నిరవత కలిగిన పాత్రికేయులు ఉన్నారు. నాతో పాటు ప్రజాబంధులుగా కొనసాగుతున్న వారు ఇలాంటి పరిణామాల్లో జీవించుకోలేకపోతున్నారు. ఆలోచించే విద్యుత్తులు కానీ వ్యవహరించడం అని పాత్రికేయులందరూ కూడా మనఃపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మీరు అర్థం చేసుకుంటారని, నేను వ్యక్తిగతంగా ఎవరి మీద విమర్శలు చేయట్లే. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే లేనిపోయిన వార్తలు వేస్తూ ఉన్నారు. నేను ఒకసారి సోషల్ మీడియా చూస్తూ ఉన్నా. సోషల్ మీడియా చేస్తుంటే సోషల్ మీడియా మీద వచ్చినప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చారు ప్రభుత్వ పరంగా పోలీస్ వ్యవస్థకి. దాన్ని ఈరోజు కూడా చేయలేకపోయారు. అంటే పబ్లిక్లో రాకూడదు, ఇటువంటి ఏదో తప్పులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో భావోద్దేశాలు పెంచుకొని పార్టీ మారుతారని చెప్పి ఒక సంకేతాన్ని ఒక వైఎస్ఆర్సీపీ ఆచంట లేదంటే వెస్ట్ గోదావరి సంబంధించిన జరుగుతుంటే మేము మొట్టమొదటిగా డైరెక్ట్గా ఖండించకుండా ఊరుకున్నా. ఒక పేపర్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచారు. మీకు తెలియాలి, పిలిస్తే ఏంటి పితాని గారు అని చెప్తే, నాకు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా, మీరు దాన్ని, అది సుమారు 7 నెలలు 8 నెలలు అవుతుంది, ఎవరు ఏం చెప్పినా మీరు వినక్కర్లేదని చెప్పా. ఇది ప్రజాస్వామ్య విలువల్లో కొన్ని క్యారెక్టర్స్ పొలిటీషియన్స్ ఉండాలి. అటువంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని మీరు దాన్ని వింటే లేదు, ఖండించండి అని చెప్పారు. నేను ఖండించనండి,
తలుసుకోలేదు. గాలి వార్తల్ని ఖండించవలసిన పరిస్థితి, నేనేదో తప్పు చేసినట్టు ఖండించవలసిన పరిస్థితి లేదని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఖండించలే. సుమారు 9 నెలల నుంచి ఇదే పరిస్థితి. ఒక మీడియా చెప్తుంది నర్సాపురంలో కంటెస్ట్ చేస్తున్నామని. నేను ఏ పార్టీలో ఉన్నానో తెలియదు వాళ్ళకి. వైఎస్ఆర్సీపీలో నర్సపూర్ నుంచి పోటీ చేస్తున్నామని, ఒకసారి పాలకుల నుంచి పోటీ చేస్తున్నామని, ఒకసారి నిన్న వార్తల్లో అదే వార్త మా కుమారుడు ఆచరణ నుంచి వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తాడని, నేను రాజమండ్రి పార్లమెంట్ పోటీ చేస్తానని. ఏది ఎక్కడ? ఆ మీడియా మిత్రులను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీకు వచ్చిన వార్త ఏ పార్టీ ఇచ్చింది, ఏ వ్యక్తి ఇచ్చారో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి కూడా మీ మీద ఉంది. అటువంటి వార్తలు ఏ మీడియా కూడా వేయడానికి వీల్లేదని చెప్పి చేసినట్లయితే ఈ పాత్రికేయ రంగానికే, ప్రజాస్వామ్య విలువలకే తాళ రాసే విధంగా మీరు చేస్తున్న పరిణామం, ఒక మీడియా సంస్థ చేస్తున్న, మీడియా పాత్రికేయులు చేస్తున్న విషయాన్ని మీరు తీవ్రంగా ఖండించాలి. పాత్రికేయ విలువలు చెప్పడానికి నీ వేదికల్లో వచ్చారు. మీకెంత గౌరవం ఉంటుందో మాకు కూడా గౌరవం ఉంటుంది. మీకే విలువలు కావాలని కోరుకోవద్దు, మాకు కూడా విలువలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మద్దతుతోనే ప్రజా సమస్యల మీద పరిష్కారం చేయడానికి ప్రజాస్వామ్యం. ఒకనాడు రాజులు పరిపాలించేవారు, ఈవేళ ప్రజాపతులు పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యులే ప్రజాపతులే రాజులు. అటువంటి రాజుల్ని మచ్చ చేసేయడం, మచ్చ పూర్తి చేయడం అనేది ఇది సహించరాని విషయంగా నేను భావిస్తా ఉన్నా. మీరు చేసుకోండి, ఏం చేయాలన్నది మీరు డబ్బులు పంపుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి. అప్పుడు కూడా అనుమతి తీసుకోవాలా. ఆ పార్టీ నిమిత్తం వేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ వ్యక్తిగతంగా మీరు అక్కడ నన్నే కాదు ఎవరిని కూడా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేయకుండా చెప్పడానికి ఈ వేదికలో వచ్చా. నా గురించి, నా కుటుంబం గురించి ఎప్పుడైనా మీరు చేయాలనుకుంటే డెఫినెట్గా నన్ను క్వశ్చన్ చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. అంతేగాని ఇంకో నిన్ననే చూశాను, నేను వెళ్ళిపోతున్నారని, ఇదో వెళ్ళిపోతున్నారని. ఇదిగో నిన్న భోజనం, పాత్రికేయ మిత్రుడు భోజనం పెడితే ఆడు 24/7. నిన్న మధ్యాహ్నం 2:30 భోజనం పెట్టాడు, మన 5ంటికి రిలీజ్. దిస్ ఈజ్ ది మీడియా. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆన్ దిస్ ఇష్యూ. ఐ సీరియస్లీ కండెమ్ దిస్ ఇష్యూ. అంటే నేను ఎందుకు చెప్తాను, ఎవిడెన్స్ ఆఫ్ ది రికార్డ్. 2:30 బిల్స్ 4:30 నిన్న నా తోడల్ని కొడుకు పెళ్ళి, నేను ఇంటికి పెద్దలు. హైదరాబాద్ వెళ్తే మరొకసారి మహా టీవీ. నేను వస్తే అంటే హైదరాబాద్ వెళ్ళడం తప్ప, నేను ఢిల్లీ వెళ్ళడం తప్ప, నేను ఇంకో ఊరు వెళ్ళడం తప్ప. అంటే వైఎస్ఆర్ ఏం చెప్తే అక్కడ, వైఎస్ఆర్ పార్టీ ఏం చెప్తే అది చేయడానికి మీరు పెట్టుకోకండి అక్కడ. ఇది మంచిది కాదు. నేను ఒక పార్టీలో ఉన్నా, ఒక ప్రజాపతిగా, సీనియర్ పొలిటీషియన్గా 2 సార్లు ఓడిపోయా, 3 సార్లు ఎగ్గా, మరొకసారి పోటీకి వెళ్తా ఉన్నా. అంచేత ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయానికి శిరోధార్యంగా ఉన్నాను నేను. అంతేగాని మీరు ఓడించాలని చూస్తే మీ వల్ల కాదు. ప్రజలు మమ్మల్ని మంచి చెడ్డాన్ని చూస్తారు. ప్రజాపతిగా 2 లక్షల ఓటర్లు డిసైడ్ చేయని పరిస్థితి. మా వ్యక్తిగత జీవితం, మేము చేసే ప్రతి కార్యక్రమం మీద అద్దాల మేడ లాంటిది మా జీవితం. ప్రజాస్వామ్యం అద్దాల మేడలో ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు అనుకోవడానికి వీల్లేదు. గోడలకు కూడా చెవులు ఉంటాయి రాజకీయాల్లో, కాదన్ను. కానీ లేనిపోని వార్తలు వేయొద్దని, లేనిపోని నిందలు వేయొద్దని మీ కుటుంబం మీద ఆలోచించుకోండి. మీరు ఎప్పుడైనా ఇటువంటి విమర్శలు చేసేదానికి మీ కుటుంబం కూడా మీరు ఆలోచించుకోండి. మీ సభ్యులు ఎవరన్నా ఇలాగ మాట్లాడితే మీరు తట్టుకోగలరని అడుగుతా ఉన్నా. అంచేత ఒకేసారి మీ అందరినీ విమర్శిస్తున్నాం. ఏదన్నా మీకు బాధ కలిగిస్తే మీ అందరికీ, కొంతమంది చేసిన బాధ్యతకి నేను అందరినీ మధ్యస్తున్నాను, మీరు బాధపడచ్చు. కానీ అందరినీ నేను నిందించట్లే. ఎవరు తప్పు చేశారో వారు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇటువంటి పాత్రికేయ రంగానికి మచ్చ తీసుకురాకండి అని హెచ్చరిక చేయడానికి ఇవాళ వేదిక. నేను ఆఫ్టర్ 5 years ఐ కమ్ ఇన్ ది ప్రెస్. థ్యాంక్ యూ. ప్రసారం వెనక ఇందాక చెప్పా,
వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో వచ్చి స్క్రిప్ట్ చేస్తే ఇక్కడ పంపించడం. ఇప్పుడే చెప్పా, ఇక్కడ భోజనాలు పెట్టి వైఎస్ఆర్ పార్టీలో క్యాండిడేట్ దగ్గర భోజనం పెట్టి సాయంత్రానికి నాకు మీడియాలో హైదరాబాద్ వెళ్తే పార్టీ మారిపోయింది. ఏమి ఇంత అధోగతికి తీరిపోతుందనే బాధ. నేను కూడా మిమ్మల్ని విమర్శించాలి రాలేదు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్, యూ హ్యావ్ టు రిలైజ్, యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. ఎంటైర్ పాత్రికేయ రంగాన్ని కరెక్ట్ చేయాలని ఆలోచన వచ్చారు. మీరు ప్రశ్నించండి, నేను సిద్ధంగా ఉన్నా. ఏది అడిగితే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. నా వ్యక్తిగతంగా లేని ఆరోపణలు చేయడం అనేది బాధ కలుగుతోంది. మీరే మీకు ఆలోచించుకోండి. మీ కుటుంబ సభ్యుల మీద జరిగితే మీరే రకమైన జవాబు చెప్తారనే ఆలోచనతో మంచి ప్రశ్న ఇస్తాను మీకు. నేను లేనప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గురించి దాని గురించి పట్టించుకోవాల్సిన పరిస్థితి నా దగ్గర లేదని. నేను ఆత్మస్థైర్యమైన వ్యక్తిని. ఇక మంత్రి పితాని మీడియా